నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. తెలుగు రాష్ట్రాల్లో చలి గుప్పెట్లు చిక్కుకున్నాయి. 2 రోజుల నుంచి టెంపరేచర్స్ విపరీతంగా పడిపోయాయి. గతంలో కంటే భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణాలేంటి? ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి? తెలుగు రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలిపులి పంజా విసురుతోంది. చలి దెబ్బకు జనం విలవెల్లాడుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. ఇక తెలంగాణలో 6 ఏళ్ల కిందటి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. చలి చంపేస్తోంది. గజగజ వణుకుతున్న జనం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయిన టెంపరేచర్స్. మొన్నటి వరకు సాధారణంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ముఖ్యంగా ఆదివారం నుంచి వాతావరణంలో భారీ మార్పు స్టార్ట్ అయింది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. టెంపరేచర్స్ భారీగా పడిపోవడం వల్ల చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం పూట కూడా జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటే గజగజ వణుకుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే 8 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి వెళ్లాయంటేనే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. భారీగా తగ్గిన టెంపరేచర్స్ కారణంగా ఉదయం 9 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మరో 3 రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అంతేకాదు, తెలంగాణ అంతటా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 6 ఏళ్లలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. నిజానికి హైదరాబాద్లో ఎప్పుడూ 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది మాత్రం 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని మౌలాలి, హెచ్సియు ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బిహెచ్ఈఎల్లో 7.4, రాజేందర్ నగర్లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలిలో 9.3, వెస్ట్ మారేడుపల్లిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే కాస్త ఎక్కువగా టెంపరేచర్స్ రికార్డయ్యాయి. కుత్బుల్లాపూర్లో 10.2, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్చెరు 11.7, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్ నగర్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలాలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పోచరలో 6.4, జైనద్లో 6.5, అర్లీ టీలో 6.6, చాప్రాల్లో 6.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్లో 6.6, వికారాబాద్ జిల్లా బంట్వారంలో 6.7, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.7, రంగారెడ్డి జిల్లా ఎలిమినెడ్డిలో 6.7, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.7, రంగారెడ్డి జిల్లా చందనవల్లిలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.7, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణం ఏంటి? వాతావరణంలో మార్పే పరిస్థితి కారణమా? వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారు? తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే అటు ఏపీలోనూ చలిపులి బెంబేలెత్తిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఎముకలు కొరికే చలితో జనం అవస్థలు మామూలుగా లేవు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అంటార్కిటాను తలపిస్తున్నాయి. మన్యాన్నంతా పొగమంచు కమ్మేసింది. ఉదయం 10 అయితే కానీ మంచు తెరలు వీడడం లేదు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత దిగజారిపోతున్నాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలిపులి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని కాచుకుంటున్నారు. అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం కుంతలాంలో కనిష్ట ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత కావడం విశేషం. అదే జిల్లాలోని జీమాడుగులలో 6.2, డుమ్రిగూడలో 7.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల్లోపే రికార్డైనట్లు తెలుస్తోంది. ఇక పార్వతీపురం, మన్యం, శ్రీ సత్యసాయి, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, అన్నమయ్య, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగానే రికార్డయ్యాయి. నిజానికి ఈ ప్రాంతాల్లో గతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య ఉండేవి. కానీ ఈ శీతాకాలంలో అందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సీజన్లో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు, మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. సింగిల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల సెల్సియస్ నుంచి
4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా రికార్డయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక వాతావరణంలో ఇంతగా మార్పు రావడానికి కారణం ఏంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడానికి రీజన్ ఏంటి? ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అంటున్నారు నిపుణులు. ఎస్, మీరు విన్నది కరెక్టే. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలిగాలుల తీవ్రత పెరిగిపోవడానికి వాతావరణ మార్పుపై గ్లోబల్ వార్మింగ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని వారు చెబుతున్నారు. ఆర్కిటిక్ సముద్రపు మంచు కరిగి కొన్ని ప్రాంతాలకు విపరీతమైన చలిని కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అడవుల నిర్మూలన, పట్టణీకరణతో కూడా త్వరితగతిన వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ టెంపరేచర్స్ విపరీతంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో -డిగ్రీల్లోనూ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీనికి కారణాలేంటో చూద్దాం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం సీజన్లో చలి ప్రభావం ఇప్పుడు ఉన్నంతగా ఉండేది కాదు. నిజం చెప్పాలంటే చలిలో అంత భయపడినా లేదా వణికిన పరిస్థితులు లేవనే చెప్పొచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 18-20 డిగ్రీల మధ్య రికార్డయ్యేవి. అంతేకాదు, శీతాకాలంలో కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, విశాఖ, కడప లాంటి ప్రాంతాల్లోనూ శీతాకాలంలోనూ వేడిగాలులు వీచేవి. ఆ సీజన్లోనూ జనాలు ఫ్యాన్లు వినియోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చల్లటి గాలులతో ఈ శీతాకాలం సీజన్ జనాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. చలిగాలులకు బయటకు రావాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. నిజానికి తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా మరెక్కడా సింగిల్ డిజిట్కు టెంపరేచర్స్ పడిపోయిన సందర్భాలు లేనేలేవు. కానీ ఈ సీజన్లో అలాంటి టెంపరేచర్ నెంబర్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి నగరంలో 13-14 డిగ్రీల టెంపరేచర్స్ గతంలో రికార్డ్ అయ్యేవి. కానీ ఈసారి కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు పడిపోయాయంటే వాతావరణంలో ఎంతటి మార్పు వచ్చిందో ఊహించుకోవచ్చు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్తో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. అత్యల్పంగా హర్యానాలోని ఫరీదాబాద్లో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. అటు రాజస్థాన్లో అయితే వరుసగా 3 రోజుల పాటు -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. నిజానికి రాజస్థాన్ లాంటి ప్రాంతంలో ఇంత అతి తక్కువ ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ రికార్డు కాలేదు. దీనికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులేనని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా చలి బారి నుంచి రక్షించుకోవడానికి పిల్లలు, వృద్ధులు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మొన్నటి వరకు వరుసగా ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. బయటకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి ఉంది. కానీ బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి. కాబట్టి పెరిగిన చలి తీవ్రతకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని చలిపులి బారి నుంచి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామునే జాగింగ్ లేదా మార్నింగ్ వాక్ చేసేవాళ్లు తప్పనిసరిగా స్వెట్టర్లు ధరించాలి. చెవులు కప్పి ఉంచేలా మఫ్లర్స్ చుట్టుకోవాలి. ఇక వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లడం మేలు. ఇక చల్లటి వాతావరణం ఉండే శీతాకాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా పడే అవకాశం లేకపోలేదు. ఈ కాలంలో చిన్నారులకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చలికాలంలో వారి పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలంటున్నారు. చలికాలంలో వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక 60 సంవత్సరాలు నిండిన వారు న్యూమోనియా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఏటా చలికాలానికి ముందే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే అందరూ శీతల పదార్థాలు, పానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు, చలికాలంలో వివిధ వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు వ్యాధి నిరోధక శక్తి పెరిగే పోషకాహారం తీసుకోవాలని వివరిస్తున్నారు. సమతులాహారం తీసుకోవాలని చెబుతున్నారు. తాజాగా వండిన వేడి ఆహారాన్ని తినాలని తెలియజేస్తున్నారు. ఇక చలి తీవ్రత పెరగడం వల్ల స్వెట్టర్లకు గిరాకీ భారీగా పెరిగింది. చాలామంది చలి నుంచి రక్షించుకునేందుకు స్వెట్టర్లు, దుప్పట్లు కొనుగోలు చేస్తున్నారు. రోడ్లపై సీజనల్ వ్యాపారం చేసేవాళ్లు వీటిని ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీటికి గిరాకీ విపరీతంగా ఉంది. అంతేకాదు, డిమాండ్ కూడా ఉండడంతో మార్కెట్లో రేట్లు కూడా మండిపోతున్నాయి. ఏది ఏమైనా రేట్లు ఎలా ఉన్నా కొనక తప్పని పరిస్థితి ఉందనే మాటలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి.